గుడ్ మార్నింగ్ అండి. ఈ సెషన్లో మనం పేపర్ ఎట్లా వచ్చింది అనేది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కట్ ఆఫ్ దాకా చెప్పే పరిస్థితి లేదు ఇంకా ఇప్పుడే, ఎందుకంటే అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో హారిజంటల్ ఫ్యాక్టర్ ఉంది, పోస్టుల పెంపు ఉంది, జీవో 55 రివోక్ చేసినటువంటి అంశం ఉంది, అదేవిధంగా పోస్టుల పెరుగుదల ఉంది 63. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా క్లారిటీ రాదు. అది ఈరోజు ఈవినింగ్కు క్లారిటీ వస్తుంది. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత చేయొచ్చు అని చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. బయట చెప్తున్నటువంటి ప్రకారం అయితే అంత పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈవెన్ జీవో 55 లాంటివి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విరుద్ధంగా ఉన్నాయని వాటిని రివోక్ చేశారు నోటిఫికేషన్లో. సో కాబట్టి అవన్నీ తెలియకుండానే మెయిన్ వార్తాపత్రికల్లో కూడా రాసిర్రు, ఇంకా రిజర్వేషన్ కేటగిరీకి కూడా ఇంకా తగ్గొచ్చు అని రాసిర్రు ఒక మెయిన్ పత్రికలో. సో అంటే ఇవి తెలియకుండా కట్ ఆఫ్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు జనరల్ కట్ ఆఫ్ అని అంటే 7,000 మందికి మాత్రమే చెప్పడం జనరల్ కట్ ఆఫ్ అన్నప్పుడు. జనరల్ కట్ ఆఫ్ కాకుండా ఓవరాల్గా తీసుకునేటటువంటి కట్ ఆఫ్లు చెప్పడం. ఇక్కడ 563 పోస్టులు వేకెన్సీస్ 6,000 అన్నప్పుడు 30,000 మంది కట్ ఆఫ్ చెప్పడం. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ముందుగా పేపర్ విషయాన్ని అనాలిసిస్ చేస్తే పేపర్ ఎట్లొచ్చిందంటే ఓ మోస్తారుగా హార్డ్ వర్క్ చేసినటువంటి అభ్యర్థులు, బాగా కష్టపడ్డటువంటి అభ్యర్థులు ఈ 5 ఏళ్ళ నుంచి వాళ్ళు మ్యాథ్స్ మినహా అంటే మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ మినహా ఒక 30 బిట్స్ అయితే వాళ్ళు డైరెక్ట్గా పెట్టవచ్చు. అది కూడా కష్టపడి ఒక 1 అవర్ చేసి ఒక 30 బిట్స్ పెట్టవచ్చు. ఇక మిగతా 125 బిట్లని చూస్తున్నప్పుడు అది ఇది అని పెట్టినప్పుడు వాళ్ళు బాగా కష్టపడ్డటువంటి వ్యక్తులు ఇంకా మిగతా 40 మార్క్స్ అనేది సర్వసాధారణంగా వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి 25 అదొకటి ఇదొకటి. అయితే మరి ఎంతమంది 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి డెడికేషన్ తోటి కమిట్మెంట్ తోటి చదువుతారు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 4-5 వేల మంది. సో 6-7 వేల మంది ఉండొచ్చు బహుశా, అంటే ఈ స్టేట్లో 7,000-8,000 వేలు. కానీ తీసుకోవాల్సింది ఎంతమందిని? 30,000 మందిని. అంటే ఒక 5,000 మంది 75 పైచీలకు చేస్తే మరి ఇంకా 5,000 7,000 వరకు 75 పైచీలకు చేయొచ్చు, 7,000 దాకా. సో ఒక గట్టిగా అంటే కూడా ఇంకొక 8,000 10,000 మంది వేసుకున్నా ఇంకా 20,000 మంది 75 కిందనే ఉండాలి. సో కాబట్టి ఈ పేపర్ అనేది గత పేపర్లతో పోల్చుతున్నప్పుడు డిఫరెంట్ ఏంటంటే జనరల్గా బాలకృష్ణ డైలాగులు బాగా భారీగా ఉండి ఫైటింగ్ సీన్స్ ఉంటాయి కదా సినిమాటిక్ స్టైల్లో చెప్పినప్పుడు, మహేష్ బాబు డైలాగులు ఎట్లుంటాయి? చిన్న అంటే సైలెన్స్గా ఉంటాయి, చాలా వైలెంట్గా ఉంటాయి. ఈ పేపర్ అలాంటిది అన్నట్టు, మహేష్ బాబు సినిమా లాంటిది. ఆయన సైలెంట్గా డైలాగ్ వేసి విలన్స్ని కిల్ చేస్తారు కదా, అలాంటిది. ఇంకొకటి ఏంటంటే ఈ పేపర్కి పూర్తి స్థాయిలో కీని ఇప్పటి వరకు కూడా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వలేదు. నిజంగా అన్ని వాటికి ఆన్సర్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ల మీద వాళ్ళకే కొంత సందిగ్ధం ఉంది, మేము ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా కాదా అనేది. సో ప్రశ్నల సరళి అలా ఉంది. ఎలా ఉంటుందంటే ప్రశ్నల సరళి పరిశీలించేటప్పుడు మహాభారతంలో పాండ్రాజు ఎవరో తెలుస్తుంది, కానీ పాండ్రాజు పెద్దమ్మ కొడుకు పేరు ఏందనంటే చెప్పలేం కదా. అంటే పాండ్రాజు పదం తెలిసినంత మాత్రాన పెద్దమ్మ కొడుకు పదం తెలియదు కదా. మహాలక్ష్మి అనేది ఇచ్చిండు. మహాలక్ష్మి ఇచ్చేసి ఆయిల్ కంపెనీలకు సంబంధించి మళ్ళీ దాంట్లో ఒకటి అడిగిండు. గృహలక్ష్మి ఇచ్చేసి డిస్కమ్లో ఎండింగ్లో ఇస్తారా, 3 ఏళ్ళకి ఇస్తారా, 5 ఏళ్ళకి ఇస్తారా అని అడిగిండు. అంటే తెలిసిన పదం తెలియనటువంటి లెంతీ క్వశ్చన్స్. పదం తెలిసిందే, అన్ని పదాలు తెలిసిన పదాలే ఇచ్చిండు. కొన్ని కరెంట్ అఫైర్స్ లాంటి వాటిని పరిశీలిస్తే మారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, లేకపోతే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP 26, ఇవన్నీ డైరెక్ట్ ప్రశ్నలు అయినప్పటికీ కూడా ఇలాంటివి ఎన్నో కరెంట్ అఫైర్స్ ఉంటాయి తీసుకునే టైంలో. ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని తీసుకోలేము. ఇప్పుడు ఇచ్చినటువంటివి మారిటైమ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు చంద్రయాన్ 3 ఓకే బాగా చదువుతారు, చంద్రయాన్ 1 ఓకే బాగా చదువుతారు. చంద్రయాన్ 2 గురించి ఎందుకు చదువుతాం? చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ స్టోరీ కదా, ఆ ఫెయిల్యూర్ స్టోరీ గురించి ఎందుకు చదువుతాం? చంద్రయాన్ 2 మీద ప్రశ్న ఒక ఆప్షన్లో ఇచ్చిండు, ఒక దగ్గర డైరెక్ట్ ప్రశ్నే ఇచ్చిండు చంద్రయాన్ 2 మీద. సో ఇంకా అంతేకాకుండా ఆసియన్ క్రీడాకారులకు సంబంధించి కరెంట్ అఫైర్ ఒక ప్రశ్న అడిగినప్పుడు ఇప్పుడు ఏసియన్లో 4వ ప్లేస్ వచ్చింది, 100 పైచిలకు పథకాలు కొట్టింది. 100 పైచిలకు పథకాలు కొట్టింది. 100 మంది ఏ క్రీడల్లో ఉన్నారు, ఏమేమి పథకాలు కొట్టిరు చదవలేం. చదివినా కూడా దాని ఆన్సరు అలాంటి వాటిని చేయలేం. మనం యాదృచ్ఛికంగా ఏదో పెడితే రైట్ అయ్యేటటువంటి సందర్భం అయితే ఓకే. సో దట్ అంటే పేపరు విషయం అనేది తెలిసినటువంటి పదజాలం, తెలియనటువంటి క్వశ్చన్ అనాలసిస్లు ఆ విధంగా ఉన్నాయి. అంత ఈజీగా లాస్ట్ 2 పేపర్లతో పోల్చినప్పుడు ఇది ఫస్ట్ జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్
అనేది గుడ్, అది బాగా ఇచ్చారు. తర్వాత జరిగినటువంటి గ్రూప్ 1 పేపరు, ఇప్పుడు జరిగినటువంటి గ్రూప్ 1 పేపర్లో ఇంచుమించు సేమ్ ప్రియారిటీ ఉన్నాయి. ఈజీగా ఇచ్చిర్రు అని చెప్పడానికి లేదు. ఒకవేళ నిజంగా 20-30 క్వశ్చన్లు ఈజీగా ఇస్తే మొత్తం ఈజీ అనేది ఆ 20 క్వశ్చన్లు మాత్రమే పెట్టగలుగుతారు. 20-30 క్వశ్చన్లు ఉంటాయి. సో చాలామంది పేపర్లో అయితే ఈజీగానే రాసిర్రు. సో అంటే వాళ్ళ నాలెడ్జ్లో అది వాళ్ళకు ఈజీ. ఇది కూర్చొని కష్టపడ్డటువంటి 1 year 2 years ఆస్పిరెంట్స్ అయితే అసలు గ్రూప్ 1 అనేది చదవద్దురా బాబు, ఇదిగా మనకు కుదరనటువంటి వ్యవహారం ఇది అని అనుకుంటారు. ఇది కొద్దిగా హార్డ్ వర్కర్లు, సీనియర్లు, ప్రీవియస్ ఆస్పెక్ట్స్ తీసుకుంటోళ్ళు, ఇంపార్టెంట్ ఓరియంటేషన్లు తీసుకుంటోళ్ళు, అనలైటికల్గా చదివేటోళ్ళు, కష్టం అంటే ఏందో తెలిసిన వాళ్ళు, కష్టపడేటోళ్ళు, ఓకేనా, కడుపు కట్టుకొని పస్తులు ఉండేటోళ్ళు ఈ పేపర్లు చూస్తే ఇక వాళ్ళకి ఒకంత కళ్ళనీళ్ళే వస్తాయి. నిజంగా కష్టపడ్డానికి తెలుస్తుంది బాధ ఏందనేది. అంటే మనం చదివింది ఉండాలి కదా, మనం చదివింది ఏం చదువుతాం, సబ్జెక్ట్ అంటే చాలా ఉంటుంది కదా. సో కొన్ని క్వశ్చన్లని చూస్తున్నప్పుడు సరే ఓకే, నేను చెప్పిన అన్ని సింగిల్ క్వశ్చన్స్ మొత్తం కలిపితే కూడా 20-25 క్వశ్చన్స్ లేవు ఈ పేపర్లో, ఓకేనా. సో పేపరు ఎలా వచ్చిందన్నప్పుడు ఇది చెప్పుకోవచ్చు. ఇక కొన్ని డైరెక్ట్గా మనం పెట్టేటటువంటి అంటే ఇప్పుడు ఈవెన్ చూడండి, కృత్రిమ మేధస్సు ప్రోత్సహించడానికి కేంద్ర కార్యక్రమం పేరు ఏది వెలుపల ప్రవేశపెట్టిందంటే అనేక ఉన్నాయి. చాట్ జీపీటీలు ఉన్నాయి, భారత్ ఏఐలు ఉన్నాయి, భారత్ జీపీటీలు ఉన్నాయి, రకరకాలే వచ్చినాయి. ఇప్పుడు అదొక్కటి చదివినోడే ఉంటే ఇది సింపుల్ బిట్ అనుకుంటాడు. దీనికి రిలేటెడ్గా 10 అంశాలు ఉన్నప్పుడు ఇదొక్కటి వస్తే అది సింపుల్ బిట్ ఎట్లయితుంది, ఓకేనా. డెవిన్ ఉంది, లేకపోతే రీసెంట్గా ప్రవేశపెట్టిన కేరళ టీచర్స్, ఇట్లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి 100 అంశాలు ఉన్నాయి, ఓకేనా. అంటే ఒక 45 రోజులు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చదివితే నేను ఆ పేపర్లో చూస్తున్నప్పుడు 45 రోజులు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చదివిన, అది కూడా బాగా డెడికేటెడ్గా ఒక 10 నుంచి 14 గంటలు చదివిన ఓన్లీ కరెంట్ అఫైర్స్, ఎన్ని 45 days. అదొకటి, దీన్ని నేను అంచనా వేయడానికి ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి అంశం. రెండవది, ఈ పేపర్ అంతా కూడా ఒక 84 బిట్స్ అంటే 84 ప్రశ్నలు. ఇందులో ఎలా ఉంటుందంటే ఈ పేపర్లో ఇది ఈ 45 రోజులు చదివిన వాళ్ళు ఓన్లీ కరెంట్ అఫైర్ పైన మాత్రమే దృష్టి పెట్టిన వాళ్ళు, రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. అంటే ఏమవుతుంది, మన తెలంగాణ స్టేట్ పాలసీస్ అవుతుంది, రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతుంది, లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ కరెంట్ అఫైర్స్ అవుతున్నాయి, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నప్పుడు బీమ్స్టెక్ ఉన్నటువంటి చీఫ్ల వరుస క్రమం అంటే బీమ్స్టెక్ చీఫ్ చదవాలి, ఇంటర్పోల్ చీఫ్ చదవాలి, అన్ని చీఫ్లు, నాటో చీఫ్ చదవాలి, ఎవ్రీథింగ్. ఒక ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, లేకపోతే ఇంకో యుఎన్ అధ్యక్షుడు, ఇలా రీసెంట్గా ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా అనేక అంశాలు చదువుతారు. కానీ వరుసగా బీమ్స్టెక్లకు ఉన్నటువంటి చైర్మన్లు అనేది ఎలా సాధ్యమవుతుంది? సో ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుందంటే తెలిసిన పదం తెలియనటువంటి ఆన్సర్స్, తెలిసిన పదం తెలియనటువంటి ఆన్సర్స్, చాలా ట్రిఫికల్, చాలా ఒక పాము కాటేస్తే కాక ఏదో ఖర్చినప్పుడు అది కాటేసిన సంగతి తెలియదు కదా, తర్వాత ఒక 2-3 hours తర్వాత వాడు చనిపోతాడు. అంటే ఏదో కత్తి పెట్టి నొప్పి వచ్చి గొంతు కోయడం లాంటిది కాకుండా ఇది జస్ట్ పాము కాటు లాంటిది అన్నట్టు. అది ఏదో ఖర్చుని తెలియదు, నువ్వు తర్వాత చనిపోతావు. ఆ ఓరియంటేషన్ ఉంది. పేపర్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎక్కడ కూడా తీసిపోవడానికి లేదు. అన్ని వార్తాపత్రికల్లో ఈ స్టేట్లో మెయిన్ పత్రికల్లో రాసినట్టు ఈజీ అది కాదు. ఈజీ అనేది అసలు అసంభవం, ఈజీ అనేది కాదు. ఇది ఒక 20-25 బిట్స్ మాత్రం. ఇది ప్రీవియస్గా ఉన్నటువంటి జనరల్ సైన్స్ అభ్యర్థులు ఇప్పుడు సైటోకైనిన్లు, జిబ్బరిలిన్లు, లేకపోతే అబ్సిసిక్ యాసిడ్ దగ్గర ఒకటి డిఫరెంట్ అడిగిండు, ఫైట్ హార్మోన్స్, ఎవడో ఒక చాలా డెప్త్గా ఉన్నటువంటి బయాలజికల్ స్టూడెంట్ ఆన్సర్ చేస్తాడు. లేకపోతే క్షయ వ్యాధి, లేకపోతే ఫైలేరియానో ఇలాంటివి. మరి వ్యాక్సిన్లు రీసెంట్గా ఒక కోవాక్సిన్ ఇలాంటి వ్యాక్సిన్లకు సంబంధించి ఇవి పాతగా చేస్తే నిన్న మొన్న కార్బో వ్యాక్సిన్ ఇంకోటి కొత్తగా ఇన్వెంట్ చేశారు. అంటే అలాంటి వెలుగులోకి వచ్చినటువంటి ప్రశ్న కాకుండా పాతకు వచ్చినటువంటి ప్రశ్నల సర్లీ ఇచ్చారు. అంటే ప్రతిసారి ఎగ్జామినేషన్ పేపర్ సర్లీ పరిశీలించేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఆలోచన ఏం కనిపించిందంటే అన్ఇంపార్టెంట్ వైపు వెళ్ళిండు. ఇంపార్టెంట్ ఎలాగో వీళ్ళందరూ తీసుకుంటున్నారు, వీళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, ఎట్లా చదవాలి ఏందనేది ఒక ఓరియంటేషన్ వచ్చేసింది వీళ్ళందరికీ కూడా. ప్రీవియస్ వచ్చేసింది, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఓరియంటేషన్ వచ్చేసింది. సో దట్ మేము కొద్దిగా దానికి భిన్నమైనటువంటి రీతిలో వెళ్ళాలి అనేది. అయితే
ఫైనల్గా ఏమున్నా కూడా కొన్ని ప్రీవియస్ ప్రశ్నలు ఉంటేనే మనం ఆ మాత్రమైన వీళ్ళు పేపర్లో రాసినట్టుగా 75 ప్లస్ కటాఫ్లు అనేది అంచనా రాస్తున్నారు. అది జనరల్ కూడా చెప్పొచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ ఏముంటుందంటే 70% కటాఫ్ అయితే 65 నుంచి 70% స్కోర్ వస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆ కటాఫ్గా చెప్తాం. కానీ గ్రూప్ 1 లాంటి ప్రిలిమ్స్ కటాఫ్లు ఎనాలిసిస్ చేసేటప్పుడు దానికి చాలా అనుభవం, చాలా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, ఒక ఆస్పిరెంట్ అయి ఉండాలి, ఒక ఎడ్యుకేటర్ అయి ఉండాలి, గతంలో ఉన్నటువంటి ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు తెలిసి ఉండాలి. ఇప్పుడు రోస్టర్లు 96 నుంచి నిన్నటి దాకా రోస్టరు వర్టికల్ రోస్టర్ నడిచింది, కానీ ఈసారి హారిజంటల్ చేసేసారు. ఆ పోస్టులు హారిజంటల్ చేయడం వల్ల అంటే ఈ దానికి ఎందుకు చెప్తున్నాం హారిజంటల్, ఇది ఓవరాల్గా తీసుకునేది. అంటే లాస్ట్ టైం హారిజంటల్లో ఉండడం వల్ల ఓపెన్ పోస్టుల సంఖ్య తగ్గింది. ఈసారి హారిజంటల్కి ఈ జియో 55 మొత్తం రివోక్ చేసేసారు, హారిజంటల్ మొత్తం తీసేసారు, పోస్టుల సంఖ్య పెంచిర్రు. అదేవిధంగా అంటే ఈ ఎగ్జామినేషన్ కాఠిన్యత ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తీసుకొని చెప్తున్నప్పుడు సో మొత్తానికైతే ఒక ఈవినింగ్ వర్క్ అలా మీకు ఒక అనాలిసిస్ మీద, అదేవిధంగా మన డువాడై కమ్యూనిటీ ట్యాగ్లో కూడా పోల్ పెడతా ఇది వీడియో తర్వాత, దాంట్లో కూడా మీకు వచ్చేటటువంటి మార్క్స్ని అంచనా వేయండి. ఇంక ఇప్పటికైతే ఏది కూడా ఇంకా సరైనటువంటి కీ అనేది పూర్తి స్థాయిలో ఉన్నదైతే పర్ఫెక్షన్ కీ అయితే లేదు. చాలా ప్రశ్నలకు టీఎస్పీఎస్సీనే ఇచ్చే కీనే ప్రామాణికం అవుతుంది. ఇప్పుడు ఆదిత్య L1 లాంటి ప్రశ్నకు 1.5 మిలియన్ కిలోమీటర్స్ అనే దగ్గర పాయింట్ తీసేసిండు. అంటే ఒక చదివేటటువంటి ఆస్పిరెంట్ ఏం చేస్తారంటే చివరిలో అంకెని అంటే 0.5 ఉందా ఇట్లా ఇంతవరకు గుర్తుపెట్టుకుంటారు, 1.5 అని. పాయింట్ వీకేసే మనం ఎగ్జామినేషన్లో అంతా డిటెక్ట్ చేయలేం సూక్ష్మంగా. మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 2.45 అట్లా ఉంటుంటుంది. అంటే వాడు అరౌండ్ ఏం చేసిండు 40 అంటే 2,45,000 దాన్ని 6 చేసేసిండు. అరే ఈ 5 చూడలేదేంది ఇక్కడ ఎంత దూరం అయినా కూడా అని అంటే అవుతున్నాం 295 అంటే 3 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఎగ్జామినేషన్ పేపరు సింపుల్గా ఉంది అనే దానికి పూర్తి అవాస్తవం. చాలా ఎక్సలెంట్ పేపర్, ఎలాంటి అనుమానం అవసరం లేదు. వాళ్ళకు వడపోయడమే ప్రధాన అంశం కాబట్టి ఏదో పరంగా వడపోయాలి. దాంట్లో తెలివైనటువంటి మెరుగైనటువంటి మెరిటోరియస్ క్యాండిడేట్స్ని ఎంపిక చేయాలి. ఎలాంటి అనుమానం అవసరం లేదు. జియో 55 లాంటివి మెరిటోరియస్ క్యాండిడేట్స్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ఉద్దేశాలు కాబట్టి వాటిని మీరు ఎలాగో తీసేసారు. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్లకు వ్యతిరేకం. మీరు ఒకవేళ పెట్టి ఎగ్జామ్ పెట్టినా కూడా మళ్ళీ అది ఇబ్బందే అవుతుండే, మళ్ళీ కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ లాంటి పరిస్థితులు ఉంటుండే. సో మొత్తానికి గుర్తించరు, అలాంటివి తీసేసారు. ఇవన్నీ కూడా ఇలాంటి పేపర్లు అనేవి సో చాలా వరకు అసలు ఒరిజినల్గా కాంపిటేటివ్లో మన వల్ల అవుతుందా కాదా, ఉండగలుగుతామా ఉండలేమా, చదువుతామా చదవలేమా, 4-5 ఏళ్ళు కూర్చొని ప్రీవియస్ ఆస్పెక్ట్స్ అన్నీ కూర్చొని అలాంటి వాళ్ళకు కూడా అనుమానం వచ్చే విధంగా ఉన్నటువంటి పేపర్ డెఫినెట్లీ మనకొచ్చిందే ఇవ్వాలని కోరుకోవద్దు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మెరుగైనటువంటి జీవులే ముందుకు రావాలి. చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి జీవ పరిణామ సిద్ధాంతంలో ఎప్పుడైనా ఇక్కడ క్వాలిటీ గల జీవులకే మనుగడ ఉంటుంది. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా అలాంటిది అనుకుంటున్నాం. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. సాయంత్రం కటాఫ్ ఎంత ఉండబోతుంది అనేది ఒక ఓరియంటేషన్లో కొన్ని దానికి సంబంధించినటువంటి ప్రామాణిక అంశాలు తీసుకొని, ఎందుకంటే లాస్ట్ టైం కొంతమంది ఏం చెప్పారంటే సార్ మీరు కటాఫ్ 68 అన్నారు, 68 అంటారు, నేను పోయి 35-40 వేలు పోసి ఒక పేరు మోసిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా తర్వాత నేను సెలెక్ట్ కాలేని అన్నారు. అంటే మిమ్మల్ని నమ్ముతున్నాం, మీరు చెప్పినప్పుడు మీరు అంత ఈజీగా చెప్పకండి సార్ అని అన్నాడు. సో కాబట్టి నేను అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్నాక నేను సాయంత్రానికి మీకు ఒక కటాఫ్ వీడియో ఇస్తాను. డెఫినెట్లీ వాచ్ చేస్తూ ఉండండి డువాడే ఛానల్. అదేవిధంగా బాలాచరమైన యాప్ ఉంటుంది, బైకి పెట్టేసారు ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఉన్న వాళ్ళు. మరి చదివేది ఏముండదు, అన్నీ ఉంటాయి మన క్లాసులో. అదేవిధంగా ఉద్యమ చరిత్ర కూడా చాలా అద్భుతమైనటువంటి క్లాసెస్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని బాలాచరమైన యాప్ని మీరు ఉపయోగపడే విధంగా తీసుకోండి. ఓకేనా, మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.